డబ్బు ఎందుకు వస్తుంది, ఎందుకు ఖర్చు అయిపోతుంది అని ఎంతమంది ఆలోచిస్తారు? మరి ఎవరైతే తల్లిదండ్రుల సేవ చేయలేక ఉంటారో, లేదా అహంకార భావంతో నేను డబ్బు సంపాదించాను, నేను మాత్రమే డబ్బు సంపాదించాను అనేటువంటి అహంకార భావనతో ఉన్న లక్ష్మీదేవత అక్కడ ఉండదు. అదేవిధంగా ఎవరైతే మాట్లాడేటువంటి మాటలు కావచ్చును, అదేవిధంగా దానము చేసేటువంటి గుణము లేని చోట సంపద ఉండదు. లక్ష్మీదేవత చంచలమైనటువంటి మనస్తత్వం కలిగింది కనుక మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి దానంగా ఇస్తే 100 రూపాయలు ఇస్తుంది. 100 రూపాయలు ఖర్చు చేస్తే 1000 రూపాయలు ఇస్తుంది. 1000 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 రూపాయలు ఇస్తుంది. ఇది సత్యంగా, అక్షర సత్యంగా. బావిలో నీటిని ఎంతైతే తోడుతామో మరలా ఏ విధంగానైతే ఆ నీళ్లు ఉరుతాయో ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును మనం దానం రూపకంగా చేసుకోవడం ద్వారా మన స్తోమత మేర మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అదే దానం చేసే గుణం లేని వారికి ఆ డబ్బు అక్కడే కుళ్ళిపోతుంది. కనుక తప్పకుండా మంచి భావనతో దానం, అన్నదానం కావచ్చును, వస్త్రదానం కావచ్చును, ఏదైనా చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జాతకరీత్యా 2వ భావము, 6వ భావము, 8వ భావము చాలా ఇంపార్టెంట్. ఈ భావాలలో పాపగ్రహాలున్నా, కొంత మంచి గ్రహాలు, పాపగ్రహాలు ఉంటే మంచిదే, మంచి గ్రహాలు ఉంటే ఇంకా ఇబ్బంది. సో వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.